ఇక్కడ మన్నీ అయితే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసాడు వర్క్ అయితే. ఇలా మంచిగా మెత్తగా వచ్చేలాగా తొక్కాలి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బయటకైతే ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాము. ఈరోజు చిన్నగా మా రోజువారీ జీవితంలో ఎలా జరుగుతుంది ఏంటనేది చిన్నగా వ్లాగ్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. చూద్దాం మరి ముందున ఏం జరుగుతుంది, ఈ రోజంతా కూడా ఎలా గడుస్తుంది అనేది చిన్న వ్లాగ్లో అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో ఏం జరుగుతుంది ఏంటనేది కూడాను మా యొక్క రోజువారీ జీవితంలో మీకైతే చిన్నగా చూపిస్తాను, సరేనా? ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ వ్లాగ్ అంతా కూడాను. ముందుకైతే వెళ్దాం. ఇక్కడ నిర్మల్ వచ్చి ఈరోజు వంట అయితే చేస్తుంది. ఏం వంట చేస్తుందో మీకు చూపిస్తాను పదండి. ఏం వంట చేస్తున్నామ్మా? బంగాళదుంప బఠానీ సాంబార్ చేస్తుంది. బంగాళదుంప బఠానీ సాంబార్, ఇదా సాంబార్ చారులో చేస్తున్నా. ఓకే, ఇది మామూలు సాంబార్ లాగా చేస్తాం అనమాట. ఇది నిర్మల అయితే ఈరోజు ఈ వంట అయితే చేస్తుంది. అన్నం అయిపోయిందా? అన్నం అయిపోయింది. పిల్లలు తినేసరిలేదు? ఇంకా లేదు, ఇంకా తినలేదా? అడగరలేదు అన్నం అయితే? అడిగారు కానీ ఇంకా పెట్టలేదు. స్నానం చేయించి పెట్టిస్తాను. స్నానం చేసిగా తినిపిస్తావా? లేదనమాట. నిర్మల అయితే ఇంకా వంట అయితే చేస్తుంది. మా అన్నయ్య వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారు, అది అక్కడికైతే వెళ్ళాలి. వస్తుంది. హాయ్ మేడం, ఇటు మేడం గారు. హలో, పైకి చూడండి, పైకి చూడండి. ఇటు ఇటు తలుపు ఎందుకు వేస్తున్నారండి? ఇది ఆడుకుంటుంది. బాత్రూమ్ కట్టడానికి అయితే ప్లేస్ చేస్తున్నారు. అక్కడ వెళ్ళి ఒకసారి సహాయం చెయ్యు. ఏంటంటే మాకు బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి, చూసారు కదా. ఊర్లో మొత్తం కొత్త ఇల్లు స్టార్ట్ చేశారు. ఆ ఇల్లు కట్టడం వల్ల బాత్రూమ్స్ అన్నీ తీస్తారు. ఇప్పుడు కొత్త బాత్రూమ్స్ వచ్చి కట్టలేదు, దానికోసం ప్లేస్ తయారు చేస్తున్నారు. వెళ్ళి కొంచెం సహాయం చేసి కొద్దిగా ఈ బాత్రూమ్లో అయితే సొంతంగా మేమైతే కట్టుకుంటున్నాం అనమాట. ఎవరు కూడా మాకైతే సహాయం చేయట్లేదు. ఇంతకు ముందు అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉంటాయి కదా, ఆ గవర్నమెంట్ ఇచ్చిన బాత్రూమ్స్ తీసి పారేశారు. అక్కడే ఈ వంటగదులు అన్నీ కూడా కట్టారు. సో దానివల్ల తీయాల్సి వచ్చింది. సో ఈరోజు అయితే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఏదో కొత్తగా కడుతున్నారు అనమాట. అక్కడ అదే కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము చేస్తాం, అదే చూస్తాం మీరు. సో అది వెళ్తానైతే సరే, వంట చేసి పిల్లలకి అన్నం అయితే పెట్టి ఆవుకి కొంచెం నీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చే మన కర్రీ ఆవు అయితే వస్తుంది. అది నిన్న మనం చెప్పలేదు కదా వీడియోలో, అది లాస్ట్ వీడియోలో మేము కొండంతా కూడా తిరిగి దానికోసం వెతుకుతుంటే అది తిన్నగా ఊరికి వచ్చింది. ఎట్నా వెళ్ళిపోయింది? వెళ్ళిపోయిందా? ఎవరు తీసుకెళ్ళిపోయారు? బొడ్డో అంటే పెద్దనాన్న అంటుంది. విడిచిపెట్టారు అనమాట. ఆవైతే వెళ్ళిపోయిందంట. మీకు చూపించాల్సింది ఉంటే సాయంత్రానికి ఏమైనా వస్తుందేమో చూడాలి. ఆవు నీళ్ళు ఉండిపోయి ఆవుకి ఇందాకే ఇవ్వాల్సింది, టైం వస్తుంది కదా అని, అది ఎండ కాల్సింది కదా అని విడిచిపెట్టినట్టున్నాడు. సరే అయితే సరే అదండి. ఇక్కడ జతిన్ వాళ్ళు అయితే ఏదో ఆడుకుంటున్నారు చూడండి. ఇక్కడైతే ఏబిసిడ్లో అని పెట్టున్నా ఆడుకుంటున్నారు అనమాట. ఏంట్రా అది? ఏం పట్టుకున్నావు? అది యూ లైన్గా పెడుతున్నారా? ఎవరెవరు ఇద్దరే? వాళ్ళ అక్కన వీళ్ళ తమ్ముడు అనమాట. ఇద్దరిలో పెద్దవారు తెలియదు కానీ ఒకే ఇదనమాట, ఒక సంవత్సరంలో. చిన్న రోజుల్లో అయితే ఇంతవరకు అయితే వచ్చింది చూడండి. ఇది ఇంకక్కడి నుంచి కిటికీలు అవన్నీ కూడా వస్తాయంట. ఆ చిన్నరావు అయితే చేస్తున్నాడు అక్కడ వర్క్ అంతా కూడా. మా తమ్ముడు వాళ్ళు అయితే రేక్ అయితే ఎక్కిస్తున్నారు ఈరోజు వాళ్ళు ఉండే ఇల్లు కోసము. కర్రలక్ష్మి అయితే పైనుండి వస్తుంది చూడండి. గత సంవత్సరము ఇదే ట్రాన్స్ఫర్ దగ్గర ఈ పిడిగ అయితే పడిందనమాట. ఇది ఇక్కడే ఈ బాత్రూమ్ అయితే చేస్తున్నాము. మన్నీ వచ్చి ఇక్కడ రాళ్ళు అని కూడా తీస్తున్నాడు. ఇది ఈ పక్కన వచ్చి పూల తోట అయితే ఉంటుంది, చిన్నగా పెరటిలాగా అయితే మన్నీ వాళ్ళు అయితే పెంచుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది గుర్తుపడితే కామెంట్ చేయండి. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. ఇది వచ్చి మనం లాస్ట్ టైం తీసాం కదా తేనె, ఆ తేనెది అది పెంచుతున్నాడు. మన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. చిన్నగా రంధ్రంలో కనిపిస్తుంది చూడండి మధ్యలో, అది వచ్చి ఈగలు రావడానికి పోవడానికి అనమాట. ఈగలు అయితే ఉన్నాయి ఇక్కడ, మీకు తర్వాత మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఈ కిందన పెరట అయితే ఉంటుంది చూడండి. ఇది పూలు అయితే మంచిగా పూస్తున్నాయి. ఇక్కడే ఈ టమాటా మొక్కలు కూడా నాటారు. చిన్నగా పందిరిలాగా చేసాడు మన్య, ఎక్కించేసాడు. ఇలా ఉన్నాయి చూసారా? ఇది ఇక్కడ మన్యాలు అయితే 2 గొర్రెలను అయితే కొన్నారు. ఇక్కడ లోపల ఉన్నాయి 3 ఉంటాయి అన్నమాట. 3టికి వచ్చి 16-17 వేలు అయిందంట. ఇవి మా పెద్దన్న కొనివి. ఏంటంటే రాళ్ళు మొత్తం పగలగొట్టాలా? పెద్ద తోసేద్దాం, పగ తోసేద్దామా? లేదు, చుట్ట తీసుకొస్తే పగలగొట్టాల్సింది కదా, పనికి వస్తాయి అవి. పగిలిపోతాయేమో. అది పగిలిపోద్ది, నీ పట్టున్నది, అది బాగానే వస్తుంది. ఇదే కొద్దిగా చూడాలి. ఎక్కడ ప్లేస్ ఇది? ఇక్కడ నుంచి లాగా
ఇలాగే ఇదిగా ఈ రాయి ఉన్న దగ్గర నుంచి ఇలాగా చేద్దాం అనుకున్నాం అన్నీ అయితే. సరే ఇదంతా మా తవ్వేసి మట్టి తీయాలి కిందకి. ఈ రాయి అయితే తిప్పేస్తున్నాం అవతల పక్క. ఎత్తన్నా కొద్దిగా లోపల పెట్టు. మరలి నీ పెట్టు పెట్టు నువ్వు. ఫాస్ట్గా తీరా, పూర్తి బరువు మొత్తం నా మీద ఉంది. అవతల నుంచి రాయి అయితే పట్టేసింది, అందుకని రాయి అయితే తిరగట్లేదు. దెబ్బకి గుంప మొత్తం వంకర అయిపోయింది. ఇదంతా కూడా తవ్వేయాలి. ఇక్కడ గాజుపక్కలు అయితే ఉన్నాయి, మన అయితే తీసి పారేస్తున్నాడు అవి. అది ఎవరెవరైతే పగల కొట్టేసి ఉంటారు కదా అప్పుడు. ఇక్కడ నుంచి తవ్వుదామా? మళ్ళీ ఆ కొలత అయితే చూస్తున్నాను అనమాట. కొద్దిగా చిన్నది అవుతుందేమో అనుకుంటున్నాను నేను. కొద్దిగా యువతలకి రాను ఇలాగా. ఈ చిన్న బాత్రూమ్ కోసం చిన్నగా ఈ పునాది లాగా అయితే రాళ్ళు అయితే వేస్తాము. ఇదైతే సిమెంట్తో అయితే కట్టట్లేదు, మట్టితోనే ఇలా గోడ అయితే లేపుతాము. ఆ సైడ్ నుంచి బయట నుంచి అనమాట. అక్కడ ఏంటంటే సిమెంట్ రాస్తాం, వర్షం వచ్చినప్పుడు కూడా అది కూలిపోకుండా ఉండడానికి. అలా ఇది చిన్నదే, దీనికి కొలతలు లేవు, ఏమి లేవు. కొలతలు లేకుండానే ఇలా కట్టేస్తున్నాము. ఈ బాత్రూమ్ కట్టడానికి కూడా అంతగా అవసరం ఉండేది కాదు. ఆ బాత్రూమ్లో తీయడం వలన ఇది కూడా కట్టాల్సి వస్తుంది అనమాట. అంత అవసరం కూడా ఉండేది కాదనమాట. చిన్నగానే ఇది సొంతంగా మా శ్రమదానంతోనే ఇలా చేస్తున్నాము. లేడీస్ కాస్త సెక్యూరిటీ ఉండాలి కదా, అందుకని చెప్పాను అనమాట. లేకుంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఉన్న ఊర్లో ఇంకా 2-3 అయితే ఉన్నాయి, దాంట్లోనే అడ్జస్ట్మెంట్ అయ్యి ఇలా స్నానాలు కూడా చేస్తుంటారు అనమాట. ఇది తెలిసిందే, గ్రామాల్లో ఇలానే ఉంటాయన్నమాట. మీకు ఇది చిన్నగా అయితే కడుతున్నాము. ఈ పునాదిలాగా అయితే వేస్తాం ఇది. ఇంకా తర్వాత భోజనం చేసాక ఇదంతా కూడా ఇంకా మట్టి తీసుకొచ్చి గోడ అయితే లేపల రాళ్ళు పేర్చి తర్వాత మీకు ఇదంతా కూడా మీకు అయితే చూపిస్తాను. ఇది ఒక రోజు అయితే అవ్వదు, ఒక 2-3 రోజులు అయితే పడుతుంది. కింద పోర్షన్ అలాగా ఆ మట్టి అంతా కూడా నారిన తర్వాత మళ్ళీ దానిపై నుంచి ఇంకా అలాగా కడుతుంటాం అనమాట. ఒక 3 రోజుల్లో పడుతుంది ఇదంతా పూర్తి అవ్వడానికి. తర్వాత రేకులు వేసేస్తాం పైన. అయితే మన అన్నం ఇచ్చే. నీ అన్నం నేను ఇవ్వను. మరేం చేస్తావు? నువ్వు తినేస్తావా? అరే వడ్డించలేదు, వడ్డించింది నేను వచ్చాను. ఇదేవరకు మరి నాకు నీకా? నిర్మల ప్లేట్ చూడండి ఎంత పెద్దది ఉందో. చిన్న ప్లేట్లో తింటుంది. నిజం చెప్పు, ఇదే నీకా జతిన వాళ్ళ? నాకే. నీకే? నాకేది మరి? తే కూరిచ్చే. ఇదిగో నిర్మల ఈరోజు తయారు చేసింది కదా, ఒకసారి పక్కకెళ్ళి దాని చూపించు ఒకసారి. ఇది బఠానీ, బంగాళదుంప, అంతేనా? అంతే. ఆ కన్నం నుండి బయటకు వచ్చేస్తుంది, కళాయికి వచ్చి పట్టేవి కూడా లేవు, మొత్తం ఊడిపోయావన్నీ. చెప్పు, నువ్వే ఊడిపోయావు. అవునులే, నేనే వంట చేస్తున్నాను. వంట చేసింది ఏదైనా సరే ఊడిపోయింది మాత్రం నువ్వే. అబ్బా మంచిగా ఆకలిస్తుంది. టైం వచ్చి 10 గంటలు అవుతుంది. తినేసి వెంటనే ఇంకా మా అన్నయ్యలు అయితే మట్టి అయితే మోసేస్తున్నారు. అక్కడ పని అయితే స్టార్ట్ చేస్తున్నారు పని అయిపోతుంది. తినేసి ఇంకా ఆ పనికి అయితే వెళ్ళిపోదాము. తింటా వచ్చి రా మరి తినరా. ఏంటి అది? ఇది గుమ్మడి గింజలు ఉంటాయి కదా మనకు, ఆ విత్తనాల కోసం అనేసి మా కిందంటి వదిన వాళ్ళైతే ఉంచుండరు. అవి పట్టుకొస్తుందిన చక్కగా తినేస్తుంది. అది తీసిస్తామంటే మంచి ఇవ్వలేదు. ఒకసారి చూపించే చెయ్యి. అది అలానే తినేస్తుంది. ఇది తినేసి ఇంకా ఆ పనికి అయితే వెళ్దాంలే, ఆకలిస్తుంది. మన ఇంట్లో దొంగలు పడ్డారే. అప్పమ్మా జతిన్ రా, బయటికి రా. బాస్ రండి బాస్, తిందాం. ఇక్కడ మన్నీ అయితే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ చేసాడు వర్క్ అయితే. కొంతవరకు అయితే ఇది ఎత్తేసాడు అనమాట. ఇలా మట్టితోనే చేస్తాం చూడండి, బురద మట్టితోటి. ఇదో మోదీని కూడా తీసుకొచ్చి మెత్తుతుంది అది. ఇది కొంత ఇసుక అయితే ఇక్కడ ఉంది చూడండి, తీసుకొచ్చింది. ఆల్రెడీ ఇందాకే తొక్కేసాము, ఇది అంతా కూడాను తొక్కేసాము, భోజనం చేసాము. ఇలా చిన్నదే కడుతున్నాం. ఈ కొత్తగా తాడవుతుంది కదా, ఇదిగో 4 మూలలకి 4 ఈ కర్రలు అయితే కొట్టాము, ఇలా తయారు చేస్తున్నాం. ఇది పూర్తి అవ్వడానికి చాలా టైం పడుతుంది. వర్షం కూడా వచ్చేలా ఉంది ఈరోజు.
ఆకాశంలో చూడండి ఎలా కనిపిస్తుంది, మేఘావృతం చాలా ఇదిగా ఉంది. ఇటు పక్క అయితే లేవు మేఘాలన్నీ కూడా, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకా వర్షం వచ్చిందా దీని పరిస్థితి ఇంకంతే వేరేలా ఉంటుంది అనమాట. చేస్తాం మరి ఎంతవరకు వస్తుందో తెలియదు, ఎంతవరకు చేస్తాం అనేది తర్వాత కట్టెక ఎంతవరకు వచ్చిందని మీకు చూపిస్తాము. తర్వాత ఈ మట్టి కూడా ఎక్కడి నుండి తీసుకొస్తున్నామో మీకు అయితే చూపిస్తాను. తర్వాత ఈ రాయి అయితే పగలగొడుతున్నాము, సగం అయితే పగలగొట్టేసాను, ఇంకా సగం అయితే ఉంది. ఈ రాయి పగలగొట్టేసి ఈ రాళ్ళు అక్కడ ఉన్నదికైతే వేస్తాం గోడకి. ఈ చుట్టూ సరిగా కొట్టకపోతే మనకి దెబ్బలు అయిపోతుంటాయి, జాగ్రత్త చూసుకొని కొట్టాలి. అదే ఊళ్ళు దుమారం అయిపోయింది, పగిలిపోయిందిరా. పగలగొట్టుకుంటారా సతిన్? ఇదంతా కూడా పగలగొట్టిద్దాంలే. ఈ మట్ట వచ్చి మా పొలం గట్టు దగ్గరదే, ఇక్కడ తవ్వుతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఊరు అవతల తీసుకెళ్ళాలి. ఈ మట్ట అంతా కూడాను తవ్విన తర్వాత ఇదిగో మా వదిన వచ్చి నీళ్ళైతే పోసేస్తుంది కదా, ఇలాగా నీళ్ళైతే ఇలా పోసిన తర్వాత కాలుతోనే తొక్కాలన్నమాట. ఇది ఇలా మంచిగా మెత్తగా వచ్చేలాగా తొక్కాలి. సరే లెగసిటీ ఇలా బాగా నలిగిన తర్వాత మనకు గోడ ఎత్తడానికి అయితే పనికి వస్తుంది. తొక్కుదాం ఇలాగా. ఇలా మట్టి అంతా కూడాను మెత్తగా నలిగేదాకా తొక్కిన తర్వాత గమ్మెల్లో అయితే తీసిస్తున్నాను. ఇదంతా కూడా తీసుకెళ్తున్నారు అనమాట. బాగుతుందని నిర్మల సుమారుగా ఇది ఒక 20 నుంచి 25 కేజీల దగ్గరకు ఉంటుందేమో. ఇది ఒక 3 కేజీలు ఉంటుంది. ఇటు వెంటనే తొక్కేస్తుంటే వెంటనే పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ తొక్కడానికి మాత్రం నా పని అయిపోతుంది. ఈ మట్టంతా కూడా తొక్కేసిన తర్వాత మోసేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఆ పని కోసమే. మన్య అయితే అక్కడ ఆల్రెడీ ఇసుక తీసుకెళ్ళి ఇస్తున్నారు కదా, ఇస్తుంటే వెంటనే ఇంకా గోడ అయితే ఎత్తుతున్నాడు. ఈ మట్ట అయితే తొక్కుతున్నాను ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 4 గంటలు అయితే అవుతుంది. ఈ టైంకి వచ్చి ఇంతవరకు అయితే ఎత్తాము. దీనికంటే ఇంకా పైకి అయితే తీసుకెళ్ళొచ్చు, కాకుంటే రాళ్ళు కదా మట్టితో చేసింది. సో అందుకని చెప్పేసి ఇంకా పడిపోద్దని చెప్పి ఇంతవరకు అయితే ఎత్తాము. ఇంకొక 4-5 రోజులు పట్టచ్చు ఇది పూర్తి అవ్వడానికి. ఇది మన్య మా వదిన కూడా వెళ్ళిపోయారు. నిర్మల అయితే అక్కడ పూల తోట దగ్గర అయితే ఉంది. ఇది దారి అయితే ఇలా ఆపోజిట్గా ఎదురుగానే పెట్టాము. ఇటు నుంచి ఏంటంటే గాలి అయితే ఎక్కువ ఉంటుంది ఇక్కడ, మీకు తెలిసిందే మా ఊర్లో గాలి ఎలాగ ఉంటుందండి. సో అందుకని ఇలా పెడదామంటే వద్దనిసి ఇలా ఎదురుగా అయితే పెట్టామన్నమాట. సో ఇది ఈరోజు అయితే ఈ విధంగా ఈ బాత్రూమ్ అయితే ఇంతవరకు అయితే తీసుకొచ్చాము. ఇది ఎక్కువ రోజులు అయితే ఉండదు, కొన్ని రోజుల వరకు. ఇంకా వేరే ఏదైనా ఇల్లు ఏదైనా వచ్చిందంటే దాంతోపాటు కలిపి కడదామని చెప్పేసి ఇలా చిన్నది పక్కన అయితే కడుతున్నాం అనమాట. ఇంకా తర్వాత ఏదైనా ఇల్లు వస్తే మాత్రము దాంతోపాటు గవర్నమెంట్ ఇస్తారు కదా, అలా కట్టుకోవచ్చు. సో ఇది ఈరోజు అయితే ఈ బాత్రూమ్ అయితే ఇంతవరకు అయితే కట్టాము. మీకు ఈ వ్లాగ్ అనేది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరి ఇది ఇసుకతోనైతే ఈ విధంగా కడుతున్నాము. ఆ బాత్రూమ్స్ అయితే ఉండే చెప్పాము కదా, ఇంకా మొత్తం అని కూడాను ఇల్లులు అవుతున్నాయని చెప్పేసి మా బాత్రూమ్లన్నీ కూడాను గణేష్ వాళ్ళు కట్టారు కదా అక్కడ అనమాట. 2 బాత్రూమ్లు కూడా ఉన్నాయి, మొత్తం అని తీసేశారు. సో దానివల్ల ఇంకా ఇక్కడ కట్టాల్సి వస్తుంది. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. సో అందుకని చెప్పేసి బాత్రూమ్ అయితే ఇక్కడ కడుతున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చి ఉంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా తర్వాత ఇంకా స్నానం చేసి తినేసి ఇంకా పడుకొని పోవడమే. ఈరోజు అయితే ఇదనమాట. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే ఉంటాము. అంతవరకు అయితే సెలవు. బాయ్ బాయ్.